ట్రంప్కి కుడిభుజంలాగా వ్యవహరించినటువంటి వాడు మస్క్. దాదాపుగా మొన్న అమెరికా ఎలక్షన్స్కి ఒక ఏడాది ముందు నుంచి తను ట్రంప్కి సపోర్టింగ్ బిగిన్ చేశాడు. చివరిలో ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఫైనల్గా ట్రంప్ ఎలన్ మస్క్కి ఒక కీలకమైన పదవి అప్పచెప్తున్నాను, దుబారా నిరోధ విభాగం అప్పచెప్తానన్నాడు. జేడీ వాన్స్కి ఈయనకి కలిపి, అంటే జేడీ వాన్స్ నాకు వద్దున ఆయనతో కలిసి నేను పనిచేయలేనంటే జేడీ వాన్స్ను ఉపాధ్యక్షుని చేసుకున్నాడు. పూర్తిగా ఇక్కడ ఈవెన్ వివేక్ రామస్వామి కంటే ఆయన కూడా నాకు వద్దున ఆయన ట్రంప్ ఎలన్ మాస్క్తో నేను సాగలేనంటే ఆయన తీసుకెళ్లి గవర్నర్గా పంపించాడు. ఎలన్ మాస్క్ డిఓజీ అంటూ ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరుతో అనేక ఉద్యోగాలు పీకించడం, అనేక రకాల యాక్టివిటీ చేసుకొస్తున్నాడు. కాకపోతే అతికిపోయి రాజకీయ ఇన్వాల్వ్మెంట్ విధాన నిర్ణయాల్లోకి వెళ్ళాడు. ట్రంప్ రాజకీయ నాయకుడు, ఎలన్ మాస్క్ ఒక వ్యాపారస్తుడు. అతని వ్యాపారం ప్రపంచం అంతా ఉండాలి, అతని కార్లు ప్రపంచం అంతా అమ్ముకోవాలి, అతని ట్విట్టర్ ప్రపంచం అంతా నడుపుకోవాలి, అతనికి సంబంధించిన స్టార్లింగ్ ప్రపంచం అంతా వాడుకోవాలి. ప్రపంచంలో అమెరికా చెప్పినట్టే వినే బానిసలే కాదు, అమెరికాని తిరస్కరించే, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ దేశాలు ఎట్లాగో ఇతని పక్కన పెడుతున్నాయి. ఈవెన్ యూరప్ దేశాల్లో కానీ ఇప్పుడు కొన్ని దేశాల్లో ఏదైతే ఎలన్ మస్క్ అంటే విపరీతమైన వ్యతిరేకతతో అతని వాహనాలు తగలబెట్టడం, అతనివి తగలబెడుతున్నారు. దీంతో నిదానంగా వ్యాపారం ఉండాలా, రాజకీయం అంటే ఈయన భవిష్యత్తులో ఏ అమెరికా అధ్యక్షుడు అవ్వాలనుకుంటే అలాంటి ఫేస్ చేసి ఇదిగో నేను ఇట్లాగా ఫేస్ చేస్తున్నానని చెప్పుకోవాలి. అక్కడేం ట్రంపే ఇంకో 5 ఏళ్ల పాటు మళ్ళీ తరం కూడా రావాలనుకుంటున్నాడు. ఎలన్ మాస్క్ ఏం అవకాశం ఇయ్యడు. కాబట్టి ఎలన్ మాస్క్ నిదానంగా డోజ్ నుంచి పక్కకి తప్పుకుంటున్నాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ధృవీకరించాడు.